హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇది ఒక కస్టమర్ నాకు రిఫరెన్స్ పిక్ పెట్టి ఇట్లా కస్టమైజ్ చేస్తారని అడిగారు. నేను ఫస్ట్ ఒక్కొక్కటి శాంపిల్గా చేసి చూపించాను. ఫస్ట్ అయితే నేను ఇట్లా బటర్ఫ్లైని డ్రా చేసుకున్నాను. నేను ఇందాక చూపించాను కదా, అది ఒక ఇయర్ రింగ్కి వస్తుంది. ఇట్లా OHP షీట్ మీద మార్క్ చేసుకుంటే రివర్స్ తిప్పి ఇట్లా చేసుకుంటే ఇది ఇంకొక ఇయర్కి వస్తుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి కదా. ఇప్పుడు చేస్తుంది పింక్ వైట్ కలర్ కాంబినేషన్లో. నేను పింక్ వైట్ ప్లస్ మల్టీ కలర్ కూడా మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ యాడ్ చేశాను. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. రెక్కలకి లాస్ట్కి వచ్చేసరికి మొత్తం పింక్ వస్తుంది, స్టార్ట్ మొత్తం వైట్ వస్తుంది. స్టార్టింగ్లో రౌండ్ కలర్వి గ్లాస్ షేప్ కుందన్ ప్లస్ డ్రాప్ షేప్ కుందన్ యూస్ చేశాను. ఇవి అన్నిటికన్నా పెద్ద సైజ్వి. చుట్టూ కంప్లీట్ అయింది కదా, మధ్యలో కూడా సేమ్ అంతే 2 కలర్స్ మొత్తం కంబైన్ అయ్యి వస్తుంది. చూడండి, అక్కడక్కడ కుందన్స్ అట్లా పెట్టుకున్నాను, డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ షేప్ కుందన్స్ అవి. స్టోన్ చైన్ ఉంటుంది కదా, దాన్ని 2 పీసెస్ 1 పీసెస్ కింద కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. మ్యాక్సిమం సింగిల్ పీస్ కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇది ఒకటి రెడీ అయిపోయింది, ఇంకొకటి కూడా చేసుకుందాము. చూపిస్తున్నాను కదా, ఇట్లాగా OHP షీట్ మీద డ్రా చేసుకుని రివర్స్ తిప్పితే ఇంకొక ఇయర్కి అవుతుంది. అది నాకు చేసిన మోడలే, కాకపోతే అది 2 కలర్స్ కదా, ఇది ఓన్లీ సింగిల్ కలరు గ్రీన్లో చేశాను. గ్లూ వచ్చి B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. చేశాను కదా, కస్టమర్ ఆ మోడల్లో ఫస్ట్ రిఫరెన్స్ పిక్ పెట్టారు పింక్ వైట్ కాంబినేషన్లో. నేను ఒక ఇయర్కి చేసి వాళ్ళకి పిక్ పెడితే అది నచ్చి మళ్ళీ ఈ కలర్ కూడా చేయమన్నారు. లాస్ట్లో ఆ రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు. అది హ్యాండ్మేడ్ కాదు, నా దగ్గర ఉన్న వాటితో చేస్తానని చెప్పి ఇట్లా చేశాను, వాళ్ళకైతే నచ్చింది. ఇలా చేసుకున్నాక గ్లూ అంతా డ్రై అయిపోయినాక ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి నేను చూపిస్తున్నాను కదా, ఐపిన్ని ఇట్లాగా స్టిక్ చేసుకోవాలి. ఐపిన్ స్టిక్ చేసుకున్నాక ఈ వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా బ్యాక్ సైడ్ని ఇట్లా స్టిక్ చేసుకోవాలి. స్టడ్ ఎక్కడొస్తే బాగుంటుందో చూసి దాన్ని బట్టి ముందే ఏ స్టడ్ని ఇట్లా పెట్టుకొని గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకోండి.
ఓహెచ్‌పి షీట్‌ని కట్ చేయకుండానే వ్యాక్స్ షీట్ అంటించారనుకో కటర్ అంత మంచిగా తెగదప్పుడు. మందమైపోతుంది కదా! ఫస్ట్ ఓహెచ్‌పి షీట్‌ని నీట్‌గా కట్ చేసుకొని ఇట్లా స్టిక్ చేసుకోవాలి వ్యాక్స్ షీట్‌ని. ఇప్పుడు గ్లూ అంతా డ్రై అయినాక వ్యాక్స్ షీట్‌ని మంచిగా కట్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా కట్ అవుతుంది కటరు. లేదంటే గట్టిగా ఉంటుంది. మనకి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇట్లా నీట్‌గా చూపిస్తున్నాను కదా! స్మాల్ కటర్ తీసుకొని కట్ చేసుకోండి. నిదానంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అటు పక్కకెళ్ళినా మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. వీడియోలో అంటే నేను స్పీడ్ పెట్టా కాబట్టి స్పీడ్‌గా ఉంది కానీ నేను చాలా స్లోగా కట్ చేశాను. సేమ్ ఇలానే 2 ఇయర్ రింగ్స్‌ని కట్ చేసుకోవాలి. ఫినిష్ అయిపోయినాక హెడ్ పిన్ ఉంటుంది కదా! దాన్ని తీసుకొని ఇట్లా పర్ల్‌ని ఎక్కించుకోవాలి. ఎక్సెస్ పార్ట్‌ని కట్ చేసుకొని ఇట్లాగా నోస్ పీలర్ సహాయంతో ఇట్లా రౌండ్ చేసుకొని బటర్‌ఫ్లై కింద ఇందాక ఐ పిన్ పెట్టుకున్నాం కదా! దానికి అటాచ్ చేసుకోవాలి. అంతే ఇంకా ఇయర్ రింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. తొందరలో రా మెటీరియల్ కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ క్యాటలాగ్ క్రియేట్ చేస్తున్నాను. వన్స్ కంప్లీట్ అయినాక నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేస్తాను. అందులో అయితే డైలీ అప్డేట్స్ ఉంటాయి. ఈ జ్యువెలరీ పర్చేస్ చేయాలన్నా కింద వాట్సాప్‌ది క్యాటలాగ్ ఇస్తాను. ఒకసారి చూడండి. చేస్తున్నాను కదా! ఇయర్ రింగ్స్ అయితే పెయిర్ వచ్చి 70 రూపీస్. సేమ్ ఇయర్ రింగ్ కూడా అంతే పర్ల్‌ని అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియో ఎలా అనిపించింది చూడండి. నేను రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను. ఇది హ్యాండ్‌మేడ్ కాదు కదా! నేను ఆ మోడల్‌లో చేశాను. మీకు ఎలా అనిపించింది నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్‌లో దీన్ని ప్యాకింగ్ కూడా పెట్టాను చూడండి. ప్యాకింగ్ గురించి కూడా డీటెయిల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలి అని అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను దాని గురించి కూడా బాక్సెస్ ఎక్కడ తీసుకోవాలో అవి కూడా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను.